హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు యూషియన్ డిఫెన్స్ అకాడమీ ఛానల్. మిత్రమా, ఈరోజు మార్నింగ్ నుండి జరిగినటువంటి 3 షిఫ్ట్ సంబంధించినటువంటి ఆర్మీ అగ్నివీర్ జీడీ సంబంధించి ఇంపార్టెంట్ అయితే మనకు అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఈ ఎగ్జామ్లలో ఈ షిఫ్ట్లలో మన విద్యార్థులు రాసినటువంటి క్వశ్చన్స్ అయితే మన చేతికి వచ్చాయి. దాని మీద బ్రీఫ్ అనలైజ్ చేస్తూ నెక్స్ట్ ఎలా రాబోతుందో కూడా ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రధాని ఈ సెషన్ పెట్టానమాట. ఒకసారి మీరు చూడవచ్చు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1 అమ్మా, ఆర్మీ డే అడిగాడమ్మా. ఆర్మీ డే ఎప్పుడంటే ఆర్మీ డే చూడండి, ఆప్షన్లు ఏముందంటే ఫస్ట్ వరకు ఇప్పుడు ఆర్మీ అడిగాడండి. ఆర్మీ డే జాన్ 15 అని చెప్పుకుంటూ ఇదే రోజున జనవరి 15 చెప్పాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఆర్మీ డే అడిగాడు కాబట్టి బహుశా నెక్స్ట్ అడిగితే ఏ ఫస్ట్ చెప్పాడండి. ఒకసారి డిసెంబర్ 8 అమ్మా. డిసెంబర్ 8 ఏంటి? డిసెంబర్ 4 ఏంటి? ఎస్, డిసెంబర్ 4 నేవీ డే. మళ్ళీ అక్టోబర్ 8 అండి ఎయిర్ ఫోర్స్ డే. అక్టోబర్ 8 వచ్చి ఎయిర్ ఫోర్స్ డే. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరండి? ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరండి? మనోజ్ పాండ్యా. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండి ఎవరండి? ఎవరండి? వివేక్ రామ్ చౌదరి. ఎస్. నెక్స్ట్ న్యాయ ఎవరండి? ఇప్పుడు రీసెంట్ గా అంటే నిన్న మార్నింగ్ మారాడు అనమాట. ఈ రోజు నుండి అతను అధికారికంగా ఆచరణంగా అధికారంలోకి వస్తాడు. అతని పేరు దినేష్ కే త్రిపాఠి. నేవీ చీఫ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ నేవీ చీఫ్ దినేష్ కే త్రిపాఠి. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆర్మీ డే అడిగాడు, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ డే, నేవీ డే అడుగుతాడు, దాని యొక్క ప్రధాన చీఫ్లు అడుగుతాడు. ఎస్, ఇవన్నీ కాకపోతే రీసెంట్గా ఇటీవల కాలంలో మనకి సిడిఎస్ అని చెప్పాను కదా. సిడిఎస్ ఏమండి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫస్ట్, ఇప్పుడు సెకండ్. ఫస్ట్ ఎవరండి? బిపిన్ రావత్ అండి. ఫస్ట్ ఎవరండి? బిపిన్ రావత్. ఈయనే మొదటిసారిగా ఎక్కడండి? మన వెల్లింగ్టన్ లో సంబంధించి ఊటీలో వస్తుండగా దాదాపు 13 మంది చనిపోతారండి అక్కడ. కాబట్టి ఇతను వీళ్ళ భార్య అందరూ కలిసి ఒకేసారి ఫ్లైట్ వస్తుండగా చనిపోతాడు. ఇతని ఆర్మీ ఫస్ట్ సీరియస్ గా పనిచేసాడు. ఇప్పుడైతే మాత్రం సెకండ్ సీరియస్ లో ఇప్పుడు అనమాట. అతని పేరు ఏంటండి? అనిల్ చౌహాన్. ఎస్, అనిల్ చౌహాన్ అండి. అనిల్ చౌహాన్. ఎస్, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ మీద క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇవన్నిటికీ హెడ్ ఎవరండి? వింగ్ కమాండర్ ఆఫ్ ఆర్మీ ఫోర్స్ ఎవరండి? ప్రెసిడెంట్. ఎవరమ్మా? ప్రెసిడెంట్. ఇది నేర్చుకుంటే 100% ఒక బిట్ వస్తుంది. ఇందులో మనం ఏమైనా డిస్కస్ చేయని ఉన్నాయా? ఎగ్జామ్ మనం ఏమైనా డిస్కస్ చేయని ఏమైనా ఉన్నాయా? 20 పేపర్లలో ఖచ్చితంగా ఎక్కడో టచ్ అయ్యే ఉంటుంది. ఓకే, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఆర్మ్డ్ ఫ్లాగ్ డే ఎప్పుడు? డిఫెన్స్ ఫ్లాగ్ డే ఎప్పుడు? కాదమ్మా, డిసెంబర్ 7 అమ్మా. అది చూసుకోవాల్సి ఉంటుంది ఒకసారి. ఫ్లాగ్ డే డిసెంబర్ 7. ఇది చూసుకోవాలమ్మా ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్. ఇట్లేదండి, వినలేదా? భారతదేశానికి ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ ధన్కర్. ఆయన ధన్కర్ అని అంటారు వాళ్ళ తెలుగు వాళ్ళు. నోరు తెలియదు కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ని రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, జగదీప్ ధన్కర్. ఓకేనా.
ఆయన వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన ముందు పనిచేస్తారు వైస్ ప్రెసిడెంట్ గా ఇంకేనండి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ నౌ. అయితే మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి మనకి? బాబు రాజేంద్ర. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారండి మరి ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయనకే కదండి మొట్టమొదటిసారిగా భారత్ అవార్డు వచ్చింది ప్రెసిడెంట్ లో. అయితే ఈ అవార్డు అందుకున్నటువంటి 1954లో స్టార్ట్ అయినటువంటి ఈ అవార్డు మొదటిగా అందుకున్నవాడు ప్రెసిడెంట్ లో ఆయనండి. ఫస్ట్ అవార్డు డిక్లరేషన్ ఇచ్చింది సి రాజగోపాలాచారి. అవార్డు డిస్ట్రిబ్యూట్ అయితే ఇతనికే ఇచ్చింది. బట్ ప్రెసిడెంట్ లో అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. అర్థమవుతుందా? ఫస్ట్ సి రాజగోపాలాచారి, సెకండ్ పర్సన్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ, థర్డ్ పర్సన్ ఎవరు? సివి రామన్. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2011 సెన్స్ అడిగాడండి. 2011 నేను ఈ క్వశ్చన్ చెప్పాను, మీరే గుర్తు తెచ్చుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది ఇండియా స్టేట్ అడిగాడండి. స్టేట్ అండి ఏదండి? ఉత్తరప్రదేశ్. మనం డిస్కస్ చేసామా వీటిని? 2011 సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం ఏమడుగుతున్నాడు అంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. జనాభా తక్కువ రాష్ట్రం ఏది? సిక్కిం. ఏదమ్మా చెప్పామా? ఇప్పుడు చెప్పుకున్నామా? నెక్స్ట్ వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రం ఏది? రాజస్థాన్ అమ్మా. రాజస్థాన్. చిన్న రాష్ట్రం ఏది? గోవా. ఏదమ్మా? గోవా. జనసాంద్రత ఎక్కువ డెన్సిటీ ఎక్కువటువంటి రాష్ట్రం ఏది? బీహార్. ఏదమ్మా? బీహార్. ఏదమ్మా? బీహార్. ఈ బిట్లు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన బిట్లన్నీ ఇందులో ఇది లేదు. చూడండి ఇంకా మనకి స్టార్ట్ కాలే. మేబీ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, చెప్తాను నీకు. నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్ అండి ద్రోణాచార్య అవార్డు అడిగాడండి. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారండి? ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారండి? ఎవరికమ్మా? కోచెస్ కి ఇస్తారు. అదే భారతదేశంలో వచ్చేటువంటి అత్యున్నత స్పోర్ట్స్ అత్యున్నత అవార్డు ఏది? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అమ్మా. ఏ అవార్డు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. దీని పేరు మార్చుతూ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఇస్తున్నారు. ఏ అవార్డు? మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా ప్రకటిస్తున్నారు. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చేటువంటి అవార్డు ఏది? అర్జున అవార్డు. ఏదమ్మా? అర్జున అవార్డు. అంటే బిట్గా తగలేదు. నెక్స్ట్ రాబోయేటువంటి స్లిప్లలో ఖచ్చితంగా బిట్ పడే అవకాశం ఉంది కాబట్టి మనకి టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మన సినిమా మాట్లాడుకుంటూ మన ఇండియా గురించి చూసాం కానీ మన నేషనల్ వైజ్ చూడలే, ఇంటర్నేషనల్ వైజ్ చూడలే. ఒకసారి ఇంటర్నేషనల్ వైజ్ ప్రపంచంలో అత్యంత పెద్ద దేశం ఏది? చిన్న దేశం ఏది? వాటికన్ సిటీ. ఏదమ్మా? వాటికన్ సిటీ. ఆడవారు లేని దేశం ఏది? వాటికన్ సిటీ. ప్రపంచంలో పెద్ద దేశం ఏది? రష్యా. చిన్న దేశం ఏది? వాటికన్ సిటీ. జనాభా పరంగా పెద్ద దేశం ఏది? చైనా. ఏదమ్మా? చైనా. కానీ గుర్తుపెట్టుకోనమ్మా, మన ఇప్పుడు రీసెంట్ గా అయితే చెప్పేది 2011 సెన్సస్ ప్రకారం. కానీ ఇప్పుడైతే మాత్రం అత్యంత ఎక్కువ జనాభా ఇండియా. కానీ ఒకవేళ ఆప్షన్లో పెడితే మీరు ఇండియా పెట్టొద్దండి. ఎందుకంటే మనకు అధికారికంగా మనం ఇంకా ఎక్కడ కానీ ఈ అంటే సెన్సస్ అనేది ఇంకా మనం ప్రకటించలేదు కాబట్టి మనం పెట్టొద్దండి. 2011 అడుగుతున్నాడు కాబట్టి 2011 పెట్టండి. ఓకేనా? 2011 ప్రకారం అయితే మనకు ఏది ఎక్కువ వస్తుంది? చైనా. తక్కువ ఏది? దేశాల పరంగా చిన్నదైనా సరే, జనాభా పరంగా చిన్నదైనా సరే, వాటికన్ సిటీ చిన్నది. వైశాల పరంగా పెద్ద అంటే రష్యా, జనాభా పరంగా పెద్ద అంటే చైనా. అది మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? అయితే మన భారతదేశానికి వస్తే
జనాభా అత్యంత పెద్ద రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. చిన్న రాష్ట్రము సిక్కిం. అదే వైశాల్యం పరంగా పెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. వైశాల్యం పరంగా చిన్న రాష్ట్రం అంటే గోవా. అడవులు ఎక్కువగా రాష్ట్రం ఏది? ఏదమ్మా? మధ్యప్రదేశ్. అడవులు తక్కువగా రాష్ట్రం ఏది? ఏదమ్మా? హర్యానా. చూసుకోవాలి. ఇటీవల కాలంలో అంటే అడవుల్ని ఎక్కువ పెంచేటువంటి రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్ అమ్మా. ఏది? ఛత్తీస్గఢ్. చూడండి అమ్మా. ఓకే, బిట్టు బిట్టుకి మారిపోతుంటుంది, బిట్ వచ్చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, ఓల్డ్ పాపులేషన్ డే ఏదమ్మా? ఓల్డ్ పాపులేషన్ డే జూలై 11th. ఏదమ్మా? జూలై 11th అమ్మా. ఓల్డ్ పాపులేషన్ డే. పాపులేషన్ డే జూలై 11th అమ్మా. ఏది? జూలై 11th. సెట్ చేసుకుంటూ చూడాలి. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ డేస్ మీద పెట్టాడుతున్నాడమ్మా. డేస్ మీద అందుకే ఆర్మీ డే, ఎయిర్ ఫోర్స్ డే, నేవీ డే. ఈ సెట్లను అడుగుకుంటూ చేశాడు అనుకోండి, మర్చిపోయి ఫ్లాగ్ అడుగుతాడు, అడుగుకుంటూ చేయడం అనుకోండి, నెక్స్ట్ మారిపోతుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి నేషనల్ వాటర్ డే ఎప్పుడు? మార్చ్ నేషనల్ వాటర్ డే మార్చ్ 21st. మార్చ్ 22. అదే నేషనల్ ఫారెస్ట్ డే మార్చ్ 21st. ఏదమ్మా? మార్చ్ 21st ఉంటుంది. డేట్స్ మీద కంపల్సరీ బిట్ వస్తుందమ్మా. బుక్స్ మీద కూడా రావాలి. ఇంకా మనకి క్వశ్చన్స్ ఇంకా రావాల్సింది కాబట్టి చూసుకుని చెప్తున్నాం, క్లారిటీగా చూడొచ్చు అనమాట. ఇస్తామా? సైన్స్ లో క్వశ్చన్ వచ్చిందమ్మా. క్వశ్చన్ ఏమంటే ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అడుగుతున్నాడమ్మా. ఏ పార్ట్ అమ్మా? థర్డ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఫస్ట్ మనకి ఆ 3 లేదా 4 ప్రధానంగా భాగాలు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పార్ట్ నెంబర్ 1 ఏదమ్మా? పార్ట్ 1 to 4. 1 to 4 ఏదమ్మా? ల్యాండ్ బౌండరీస్ అమ్మా. ల్యాండ్ బౌండరీస్. ఓకే, ఓన్లీ బౌండరీస్, ల్యాండ్స్ బౌండరీస్ అంతే. ఓకే, అందరూ వచ్చేస్తుంది, అన్ని కోస్టల్ అన్ని వచ్చేస్తుంది. ఓకే, నంబర్ 2 ఏదమ్మా? 4 to 5 to 11. ఏది? సిటిజన్షిప్ అమ్మా. ఏదమ్మా? సిటిజన్షిప్. నెక్స్ట్ అమ్మా థర్డ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదమ్మా? ఫండమెంటల్ 11 రైట్స్. 12 to 35. ఇది ఏం చేస్తుంది? ఫండమెంటల్ రైట్స్ అమ్మా. ఫండమెంటల్ రైట్స్. ఒకవేళ క్వశ్చన్ వస్తే నెక్స్ట్ ఇప్పుడు ఈ బిట్ వచ్చిందమ్మా. ఏ పార్ట్ లో ఉంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉందే వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ అనేవి అంటే సారీ ఏ పార్ట్ లో అడుగుతాడమ్మా? ఫోర్త్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏదమ్మా? ఫోర్త్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఆర్టికల్ నంబర్ 36 to 51. 51 అమ్మా. 51. అదే 4A ఏదమ్మా? ఫండమెంటల్ డ్యూటీస్. ఏదమ్మా? ఫండమెంటల్ డ్యూటీస్. ప్రధానం తెలుసుకోవాలి. క్వశ్చన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ నుండి తీసుకున్నారు? రష్యా. ఏమా? యుఎస్ఎస్ఆర్. ఎస్. ఫండమెంటల్ రైట్స్ అమెరికా అమ్మా. అమెరికా. యుఎస్ఏ చూడండి, మళ్ళీ మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. యుఎస్ఏ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఐర్లాండ్. ఏదమ్మా? ఐర్లాండ్ అమ్మా. ఏది? ఐర్లాండ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ దినంలో అడిగినప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి అడిగాడు, ఏ పార్ట్ లో ఉందని. ఎస్. నెక్స్ట్ ఒకవేళ అడిగితే ఎన్ని ఫండమెంటల్ హౌ మెనీ ఫండమెంటల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? 6. ఎన్నమ్మా? 6. మొత్తం 7 ఉండేది. దేని చేశారు? రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీని ఆర్టికల్ నెంబర్ 31 లో ఉండేది, దాన్ని తీసి 300 సబ్ ఆర్టికల్ వేశారు. అంటే సబ్ ఆర్టికల్ ఏలో దాన్ని పెట్టారు తీసుకెళ్ళి. అంటే ఏమంటున్నాను ఇక్కడ క్లారిటీగా వినండి. ఫండమెంటల్ రైట్ అంటే ఆర్టికల్ నెంబర్ ఎన్నిలో ఉండాలి?
12 to 35 మధ్య ఉంటే అది ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది. క్లియరా? అయితే నెక్స్ట్ అడిగేటప్పుడు దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు అడుగుతాడు. ఏమని? ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అమెరికా, యుఎస్ఏ. అది లేదు, ఇది స్ట్రక్చర్ మీద లేదు. ఒక స్ట్రక్చర్ మార్చాడు అనుకున్నాం, పాలిటీ స్ట్రక్చర్ మార్చాలనుకున్నాం. సడన్ గా ఏమంటాడు? డైరెక్ట్ గా మన దీనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏమంటాడు? ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం ఏది? ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్ అంటాడు. ఏమంటాడు? ఏది? ఇండియా. లేదు లేదు, కాన్స్టిట్యూషన్ లేనటువంటి దేశం ఏది? లండన్. ద మదర్ ఆఫ్ పార్లమెంట్ దేని పిలుస్తారు? లండన్. మదర్ ఆఫ్ పార్లమెంట్ అని గుర్తుపెట్టుకోండి, కావాలి రాసి పెట్టుకోండి, కంపల్సరీగా వస్తుంది బిట్టు. ఖచ్చితంగా ఏంటి బిట్ వస్తుంది. ద మదర్ ఆఫ్ పార్లమెంట్ దేని పిలుస్తారు? లండన్. బ్రిటన్, దాన్ని మనం బ్రిటన్ అంటామమ్మా. యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనం డిస్కస్ చేసి ఖచ్చితంగా వస్తుంది బిట్టు. అయ్యేటిగా బిట్ వస్తుంది. ఓకే. లేదంటే ప్రెసిడెంట్ వ్యవస్థ ఎక్కడ నుండి తీసుకున్నారు అడుగుతాడు. లేదు ప్రధానమంత్రి వ్యవస్థ ఎక్కడ నుండి తీసుకున్నారు అడుగుతాడు. పార్లమెంటరీ వ్యవస్థను ఎక్కడ నుండి తీసుకున్నారు అడుగుతాడు. ఇలాంటివన్నీ మనం సిద్ధమే ఉండాలా. సో ఈ 4 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. 4 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పాలిటీ మీద బిట్ వస్తే ఖచ్చితంగా వస్తుంది. అక్కడ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ స్టేట్ పాలసీ మీద దాటి బిట్ బయటపడు. లేదంటే ఏమంటాడు? డైరెక్ట్ గా ఆల్ ఆర్ ఈక్వల్ టు లా దేనికి సంబంధించి అంటాడు. 14. ఆర్టికల్ నెంబర్ 14. ఆర్టికల్ నెంబర్ 14. ఆర్టికల్ నెంబర్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ టు లా. ఆర్టికల్ నెంబర్ 14. ఆర్టికల్ నెంబర్ 17 ఏంటి? అన్టచబిలిటీ. ఆర్టికల్ నెంబర్ 17. ఆర్టికల్ నెంబర్ 17 ఈజ్ అన్టచబిలిటీ. గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి. ఆర్టికల్ నెంబర్ 14. ఆర్టికల్ నెంబర్ 14 ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్ టు లా. ఆల్ ఆర్ ఈక్వల్ టు లా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే. మీకు నేను ప్రెసిడెంట్ చెప్పేటప్పుడు లేదనుకోండి డైరెక్ట్ గా ఆర్టికల్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి 324 ఎలక్షన్ కమిషన్. లేదు 315 ఏదమ్మా? యూపీఎస్సి. లేదు 346 ఏం తెలియజేస్తుంది? నేషనల్ లాంగ్వేజ్. షెడ్యూల్ నంబర్ 8 గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ నంబర్ 8 ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. లేదు ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడితే ఆర్టికల్ నంబర్ 352, 356, 360 అనేది ఇంపార్టెంట్వి. దీని గురించి మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. లేదు రాజ్యాంగాన్ని సవరించాలి. 368 ఆర్టికల్లో సవరించడం గుర్తుంటుందని గుర్తుపెట్టుకోవాలి. లేదు 243 ఏంటండి? 243 సుప్రీంకోర్టు 143 సుప్రీంకోర్టు ఏమంటే వాళ్ళు కోరుతుంది అనమాట. ఏమని? సలహా ఏమని కోరుతుంది. అది కాదు నేను చెప్పేది. లేదు సుప్రీంకోర్టు గురించి కావాలంటే 124 ఆర్టికల్ నంబర్ 124 ఈజ్ కాల్డ్ ఏమంటారు? సుప్రీంకోర్టుకి సరే వదిలేయండి, అక్కడి దాకా వచ్చాము. లేదు ఒకవేళ మిస్ అయింది ఏమి ఇక్కడ రండి. ఒకవేళ మళ్ళీ పెట్టొచ్చిన ఆస్కారం ఉంటే ఏమంటున్నాడు? ఎలక్షన్ కమిషన్ మీద కంపల్సరీ. ఎందుకంటే చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ప్రజెంట్ సీరియస్ అడిగాడు. ఎవరు సీరియస్? ఎవరా? అనిల్ చౌహాన్. ఎవరు? అనిల్ చౌహాన్. ఒకవేళ అడిగితే మళ్ళీ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి అడుగుతాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మనకి? రాజు కుమార్. చూడండి మొన్నటికే న్యావీ చీఫ్ మారిపోయాడు. ఎవరా? దినేష్ త్రిపాఠి మారిపోయాడు రీసెంట్ గా. రోజుకి అప్డేట్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, జీకే అట్లా అలాగే ఉంటది. అర్థమవుతుందా? నెక్స్ట్ అమ్మా. ఎస్ ఇది చెప్పాలమ్మా, మీరు కంపల్సరీ చెప్పాలి. ప్లానింగ్ కమిషన్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ ఎప్పుడు పడుతూనే ఉంటది. ఏమంటున్నా ఇప్పుడు చెప్పండి. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందమ్మా? 1950 మార్చ్ 15న. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1951 నుండి ఇది అమల్లోకి వచ్చింది లేదు. ఫస్ట్ ప్లాన్ అడుగుతాడు 1951 to 56 ఫస్ట్ ప్లాన్. ఈ ఫస్ట్ ప్లాన్ ని ఏమని పిలుస్తారు? హెరాల్డ్ డోమర్ మోడల్. హెరాల్డ్ డోమర్ మోడల్. అదే సెకండ్ ప్లాన్ అయితే 1956 to 61 అమ్మా, 61 దాకా సెకండ్ ప్లాన్ జరుగుతుంది. దీన్ని పిసి మహల్నోబిస్ మోడల్ అని పిలుస్తారు. పిసి మహల్నోబిస్ మోడల్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ అమ్మా, ఇంపార్టెంట్. అయితే ద ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ ఎవరిని పిలుస్తారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎవరమ్మా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన్నే ద ఫాదర్ ఆఫ్ ఇంజనీర్స్ అని చెప్పుకుంటారు. గంట లేదా? ద ఫాదర్ ఆఫ్ ఇంజనీర్స్. ద ఫాదర్ ఆఫ్ ఇంజనీర్స్. సెప్టెంబర్ 15th అమ్మా, సెప్టెంబర్ 15th ఈయన బర్త్డే. ఆ రోజునే మనం ఏమని పిలుస్తాము? ఇంజనీర్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాము. క్లియర్ అమ్మా? క్లియర్ ఒకసారి ఓకేనా? ఓకేనా? అయితే ద ఫౌండర్ ఆఫ్ ప్లానింగ్ ఎవరు? ప్లానింగ్ ఫౌండ్ చేసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జేఆర్ నెహ్రూ. జేఆర్ నెహ్రూ ఫౌండర్. అంటే మాకేం కావాలని చెప్తున్నాడు? ప్లానింగ్ ఫౌండర్ చేసిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. బిట్ ఎప్పుడు వచ్చిందంటే ఏమొచ్చిందంటే బిట్ ఇక్కడ చూడండి. ద ప్లానింగ్ కమిషన్, ద ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అడిగాడు. ఒకవేళ నెక్స్ట్ అడిగితే మన ఆన్సర్ ఏమిటా? మోక్ష కదా. ఆయన రాసినటువంటి మోక్షకుని వేసినటువంటి బుక్ పేరేమిటి? బాయ్ కరెక్ట్గా ఐడియా ఉంటుంది. ఇక్కడ మర్చిపోతాం. ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. రాయలే రాయలే. ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. బిట్ చెప్పలే మీకు? చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పిన. ఒకవేళ లేదు సార్ మాకు ఈ ప్లానింగ్ గురించి మాడుతూ ఫస్ట్ టైం ప్లానింగ్ కమిషన్ ఉండాలని చెప్పింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఇన్లే బిట్టు? ఇన్లేదా? 100% చెప్పినాడమ్మా, 100% చెప్పినా. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఈయన మనకి మరోసారిగా ప్లానింగ్ కమిషన్ ఉండాలన్నటువంటి సిఫార్సు చేసిన వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. అందరూ పోవద్దండి. చూడండి ఒకసారి, చూడండి. మనకి ఇంపార్టెంట్ ఏంటి చూసుకోవాలి. ప్లానింగ్ కమిషన్ గురించి ఎక్కడ వస్తుంది చూసుకోవాలా. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ మొత్తం కూడా దేనికి కేటాయించరు? అగ్రికల్చర్ కి. సెకండ్ ప్లానింగ్ మొత్తం కూడా దేనికి కేటాయించారు? ఇండస్ట్రియల్స్ కి. ఓకే. సెకండ్ ప్లానింగ్ కమిషన్ ని ఆ సెకండ్ ప్లాన్ ఏమని పిలుస్తారు? పిసి మహల్నోబిస్ మోడల్ అని. ఫస్ట్ ప్లాన్ ఏమని పిలుస్తారు? హెరాల్డ్ డోమర్ మోడల్ అని పిలుస్తారు. క్లియరా? క్లియరా? చూసుకోవాలి. బిట్ ఎక్కడ పడుతుందో చూసుకోవాలి. బిట్ ని మళ్ళీ అదే సర్కిల్లో మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బిడ్డ మనకు టచ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ అమ్మా. ఎస్ అమ్మా. క్వశ్చన్ వచ్చి 2014 భారత రత్న అవార్డు ఎంతమంది ఇచ్చారు అడిగాడమ్మా. వాస్తవానికి నేను ఆ బిట్ మనం డిస్కస్ చేయలేదు కానీ అవార్డు గురించి చెప్పినప్పుడు భారత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరికి ఇచ్చారు, అవును కదమ్మా? చెప్తున్నాం. అది మనం అందరూ చెప్తామా? ఫస్ట్ భారత రత్న అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? భారత రత్న 1954. 1954 is right answer. Yes. Yes. భారత రత్న అనేది ఫస్ట్ 1954. ఇది ఫస్ట్ టైం ముగ్గురికి వచ్చిందమ్మా. ముగ్గురికి 1 2 3 సి రాజగోపాలాచారి అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ సివి రామన్. ఇది 1954లో ముగ్గురికి వచ్చింది. ఎస్. అట్లే ఎంచుకుని వెతుకుని పోతే 2014 గురించి అడిగాడమ్మా. ఎందుకంటే 2014 తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా ఈ భారతరత్న అవార్డుని ఇండియన్ గవర్నమెంట్ ఆపేసింది. ఎవరికి భారతరత్న అవార్డు ఇవ్వలే. ఆ తర్వాత ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే 2014లో అప్పటికి అంటే 5 సంవత్సరాలు ఆపిన తర్వాత ఇచ్చిన వాళ్ళు 14 ఇచ్చారంటే ఎవరండి? అండ్ ఒకటి సచిన్ టెండూల్కర్ అండి. సచిన్ టెండూల్కర్ ఒకరికి అండ్ సిఎన్ రావ్ ఈయనకి ఇచ్చారండి. ఈయనకి సెకండ్ వచ్చి సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చారన్నమాట. ఇది 2014. ఆ తర్వాత దీన్ని పూర్తి ఆపేశారు.
14 ఎవరికి అవార్డు. ఇంకోటి ఏమంటే సర్టిఫికేట్ 15 పాయింట్ ఏమంటే తక్కువ వయసులో 42 ఏళ్ల వయసులో ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. ఈ అవార్డు పొందిన వ్యక్తులలో విదేశీయులు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఒకరు అండ్ నెల్సన్ మండేలా ఒకరు. ఎస్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఆయన ఏమంటాము? సరిహద్దుల గాంధీ అని, ఫ్రాంకియర్ గాంధీ అని, లేదు పాకిస్తాన్ గాంధీ అని పిలుస్తారు. ఓకే కదా? ఆయన దళాన్ని ఎర్రదళం అని మీరు చెప్పండి డిస్కస్ కదా. ఎస్, అయితే అది ఆ తర్వాత ఎవరికి ఇచ్చారని చెప్పాను? నెల్సన్ మండేలాకి ఇచ్చారు. ఎవరికి? నెల్సన్ మండేలా. 1990లో నెల్సన్ మండేలాకి ఇచ్చారు. ఆయన ఏమని పిలుస్తారు? సౌత్ ఆఫ్రికా గాంధీ అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారు? సౌత్ ఆఫ్రికా గాంధీ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే అడిగాడు కాబట్టి. లేదు, ఈ అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? ప్రధాని అంటే ఎవరన్నా మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. ఎవరమ్మా? ఇందిరాగాంధీ. ఎస్, మీకు బాగా తెలుసు. అయితే ఇటీవల కాలంలో రీసెంట్ గా 2024 సంబంధించి 5 మందికి భారత అవార్డు ఇచ్చారు. ఎవరికమ్మా? 5 మందికి ఇచ్చారమ్మా. 5 మందికి ఇచ్చారు. 500లో 2024 సంబంధించి 500లో మొదటిగా 49వ వాడు ఎవరు? కర్పూరి ఠాగూర్. కర్పూరి ఠాగూర్. మళ్ళీ 50వ వాడు ఎవరు? ఎల్కే లాల్ కృష్ణ అద్వానీ అండ్ పివి నరసింహారావు. ఎవరండి? పివి నరసింహారావు అండ్ 52 ఎవరు? చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్. 53వ వాడు ఎవరమ్మా? స్వామినాథన్. ఎవరమ్మా? స్వామినాథన్. ఆయనే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఎవరమ్మా? ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ అమ్మా? క్లియరా? ఎస్ ఎస్, వచ్చింది కాబట్టి బిట్టు కంపల్సరీగా మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సంపూర్ణ స్వరాజ్ ఎప్పుడు ఏర్పడిందమ్మా? క్వశ్చన్. సంపూర్ణ స్వరాజ్ 1929లో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేస్తారు. 1928లో నెహ్రూ రిపోర్ట్ ఇస్తారమ్మా. నెహ్రూ రిపోర్ట్ 1928లో సంపూర్ణ స్వరాజ్. 1930లో అది అమలులోకి వస్తుంది. 1930లో అది అమలులోకి వచ్చి ఆ రోజే మనం 1930 జనవరి 26వ తేదీన ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తాము. ఏం హాస్టింగ్ చేస్తామమ్మా? ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తాం. ఫ్లాగ్ హాస్టింగ్. ఎస్, ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తాం. అందుకే ఆ రోజు మనము రిపబ్లిక్ గా జరుపుకుంటాం. అయితే మనకి 1949 నవంబర్ 26వ తేదీన మనకి కాన్స్టిట్యూషన్ కమిటీ ఏదైతే ఉందో అది రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదించిన తర్వాత అక్కడే వెయిట్ చేసి మనం 1950 జనవరి 26వ తేదీన మనము జెండా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటాం. కాబట్టి ఆ రోజు మనం ఏమంటాము? రిపబ్లిక్ డే. సంపూర్ణంగా మనకి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చినట్టుగా మనం ప్రకటించుకుంటాము. అర్థమైందా? అర్థమైందమ్మా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బిట్ అడిగాడు. నెక్స్ట్, మహాత్మా గాంధీ అంటే ఐఎన్సి మీద బిట్ అడుగుతాడు. క్వశ్చన్. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద బిట్ అడుగుతాడు. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1885 ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? బాంబేలో. ఏ కాలేజీలో ఏర్పడింది? గోకుల్ దాస్ కాలేజీలో ఏర్పడింది. ఆ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. దాన్ని స్టార్ట్ చేసిన వాడు ఎవరు? ఎవరు? ఏవో హ్యూము. అయితే అంటే పెంచుకుంటూ వస్తే ఈ ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? అనిబిసెంట్. రెండవ ఇండియన్ మహిళ ఎవరు? సరోజినీ నాయుడు. అయితే ఈ ఐఎన్సీకి అధ్యక్షతగా గాంధీ గారు ఎప్పుడు అధ్యక్షత వహిస్తారు? 1924లో బెల్గాం సమిట్ కి అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్, లేదు రౌలత్ యాక్ట్ అడగొచ్చు, చెప్పలేం. మీరు అన్నిటికీ సమసిద్ధంగా ఉండాలి. అన్నిటికీ కూడా సమసిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్, మీకు క్వశ్చన్స్ మనకు పొందిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తున్నాం.
చూడండి నేను ఏదైతే ఇప్పుడు చెప్పాను టాపిక్ మీద దాని మీద బిట్ రొటేట్ అవుతూ ఉంటుంది మనం ఎక్కడైతే చూడండి ఆర్మీ చీప్ మారలేదు, ఏఫో చీప్ మారలేదు, ఎన్నటికి ఈ రోజుకి జాబీ చీప్ మారిపోయాడు. అవునా కదా? అది ఆఫ్లైన్ పేపర్ అయితే ఎప్పుడో 2 నెలల ముందే ప్రింట్ చేసి పెట్టుంటారు. ఇది ఆఫ్లైన్ పేపర్ కాదు, ఆన్లైన్, ఎప్పుడు కార్డు మార్చేయవచ్చు. కాబట్టి ఎవ్రీడే మనం అప్డేట్తో ఉండాలి. ఈరోజు పోయేవాడు హరికృష్ణ పెట్టాడు జాబీ చీప్, కానీ ఆప్షన్ ఏముంటుంది? దినేష్ కుమార్ కే త్రిపాఠి ఉంటుంది. ఆప్షన్ కదా మనకి 100% కరెక్ట్ అదే. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్. ఈరోజు శిక్షణ సంబంధించినటువంటి విషయం మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా రేపు సెషన్లు ఎవరైతే ఉన్నారో వెళ్ళే వాళ్ళు కూడా యాక్చువల్ రాయమని చెప్పారు. మన పిల్లలందరినీ కూడా రాసుకోసి మనం సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ ఒక ఫ్రీ బ్యాలెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఏ డౌట్స్? సో